ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేరళ నర్స్ MN లో నిమిష ప్రియకి మరి ఎల్లుండే ఇంకొక రోజు ఉంది, ఉరిశిక్ష ఖరారైంది. మరి ఈ క్రమంలోనే సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ వాళ్ళు బ్లడ్ మనీ ఆఫర్ అయితే ఇచ్చారు. 8,60,00,000 క్షమించండి అని చెప్పేసి అంటున్నారు. బాధిత కుటుంబం కూడా చాలా ఘోరంగా బాధపడుతున్నారు కూడా, ఎల్లుండి శిక్ష అని చెప్పేసి ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఈ బ్లడ్ మనీ ఆఫర్ అంటే ఏంటి, మరి ఉరిశిక్ష అనేది ఆగే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? కేరళకు సంబంధించిన నర్సు నిమిషప్రియ అనే అమ్మాయి ఒమెన్ దేశంలో, ప్రత్యేకంగా అది అరబ్ దేశం, అక్కడ నర్సుల సేవలు అందించడానికి, ఒక కుటుంబానికి సేవలు అందించడానికి ఏదో ఏజెన్సీ ద్వారా అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సేవలు అందించడం ప్రారంభించింది. ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కొడుకు ఈ అమ్మాయి మీద కన్ను వేశాడు. ఈ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే అక్కడ ఆ కుటుంబానికి పరిమితం కాకుండా తను ప్రైవేట్ క్లినిక్ కూడా పెట్టుకోవాలని అనుకుంది. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి ఏదైనా పెట్టాలన్నా, ప్రైవేట్గా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, లోకల్గా ఉన్న ఒక వ్యక్తిని ఎవరైనా 50% వాళ్ళకి లాభాన్ని, అట్లాగే పెట్టుబడిలో కూడా సగం ఆఫర్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటేనే కానీ అక్కడ వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. అరబ్ కంట్రీస్లో చాలా వరకు, మ్యాక్సిమం కంట్రీస్లో ఈ పద్ధతి పెట్టారు. వాళ్ళకి భయం ఏంటంటే బయట వాళ్ళు వచ్చి ఏదైనా వ్యాపారం చేసి ఇక్కడున్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతారేమో అని భయం వాళ్ళకి. కాబట్టి అక్కడ సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం అక్కడే ఖర్చు పెట్టాలి, అక్కడ ప్రజలకు ఉపయోగపడాలి. అరే పొద్దున వాళ్ళు ఏదైనా అనుకోని దాడి చేసే ప్రయత్నం కానీ, లేకపోతే అక్కడ ఎక్కువగా డబ్బుని వాళ్ళు సంపాదించి అక్కడ ప్రజలకు అక్కడ స్వాతంత్రం లేకుండా ఏదైనా ఆ దేశానికి అపకారం తలపెట్టినా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో వ్యాపారం ఎవ్వరు కూడా స్వతంత్రించి చేయడానికి వీల్లేదు. 51% కంపల్సరీగా ఆ దేశంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి భాగస్వామ్యం ఉంటేనే అక్కడ వ్యాపారం చేసుకునే అలవాటు ఇస్తారు. అంటే ఏ క్షణంలో అయినా ఆ వ్యాపారాన్ని ఆపగలిగే శక్తి అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్కి ఉండాలి. అందువల్ల ఈ అమ్మాయి నిమిష ఏం చేసిందంటే, నిమిష ప్రియ ఆ ఇంటి యజమాని యొక్క పెద్ద కొడుకుని ఆసరాగా తీసుకొని అతని భాగస్వామ్యంతో అక్కడ క్లినిక్ ప్రారంభించింది. క్లినిక్ ప్రారంభించిన తర్వాత సరే బాగానే నడుస్తోంది, బాగానే ఆదాయం వస్తుంది. కానీ వాడికి అనేక రకాల అవలక్షణాలు ఉన్నాయి. రకరకాలుగా జూదాలాడటం, తాగుబోతూ, తర్వాత అట్లాగే డ్రగ్స్ అలవాటు పడి ఉన్నాడు. ఇలా రకరకాల ఆలోచనతో వాడు ఉన్నాడు. వాడికి డబ్బు బాగా కావాలి. ఈ అమ్మాయిని డబ్బు కోసం పీడించడం ప్రారంభించాడు. వెనకపోతే హింసించడం, మానసికంగా, శారీరకంగా హింసించడం, బాధ పెట్టడం, వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొనిపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అమ్మాయి పాస్పోర్ట్ తీసుకొని ఇవ్వకుండా, పాస్పోర్ట్ లేకపోతే ఆ దేశం నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. సో ఆ రకం కూడా హింస పెట్టడం మొదలుపెట్టాడు. ఈ హింసని భరించలేక ఒక రోజున వాడికి మత్తు మందు ఇచ్చింది. ఆ మత్తు డోస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. మత్తు డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా అనేది మనకు పూర్తిగా తెలియదు. ఆ మత్తు డోసు ఎక్కువ అవడం వల్ల వాడు చనిపోయాడు. అక్కడ ఎవరికైనా చావుకు కారణమైన వాళ్ళకి ఉరిశిక్ష పడడం కామన్గా జరుగుతుంది. ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడింది. ఎల్లుండి ఈ అమ్మాయిని ఉరిదీయబోతున్నారు 16వ తారీఖు. ఈ లోపల అక్కడ ఒక కమిటీగా ఏర్పడి, అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమంది కలుపుకొని ఈ అమ్మాయిని రక్షించేందుకు కొంత డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటంటే, ఎవరికైనా ఉరిశిక్ష పడినట్టయితే ఆ కుటుంబం, ఏ కుటుంబం వల్ల ఏ కుటుంబానికి అయితే నష్టం జరిగిందో, ఏ కుటుంబంలో మనుషులు చనిపోయారో, లేదా ఆ కుటుంబానికి హాని జరిగిందో, ఆ కుటుంబం ముందుకు వచ్చి మేము క్షమిస్తాం, ఉరిశిక్ష రద్దు చేయండి, మేము క్షమాభిక్ష పెట్టండి అని గవర్నమెంట్కు వాళ్ళు లేఖ రాసినా, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గవర్నమెంట్ దాన్ని ఆపేస్తుంది, క్షమించి వదిలిస్తుంది. ఈ అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని $1 మిలియన్, మిలియన్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఒక 10 లక్షలు వసూలు చేయాలన్న లక్ష్యంతో వీళ్ళు పెట్టుకొని ఒక 8.5 లక్షల దాకా కలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. కానీ ఆ కుటుంబం ఇంతవరకు ముందుకు రాలేదు. అంటే ఆ డబ్బు సరిపోలేదా లేక వాళ్ళ డబ్బుకు లొంగరా మనకు స్పష్టంగా తెలియదు. కానీ భారత ప్రభుత్వం ఇంతవరకు జోక్యం చేసుకోలేదు ఈ విషయంలో. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అలాగే నిమిషప్రియకి సంబంధించినటువంటి కుటుంబం కూడా విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటిదాకా మన విదేశాంగ మంత్రి కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి హై కమిషనర్ కానీ ఎవ్వరూ ఇంతవరకు దాని మీద ప్రయత్నం జరగలేదు. అంటే కారణం ఏంటంటే అక్కడ హత్య జరిగినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి హత్య జరిగిన తర్వాత అవతల మనిషి చనిపోయిన తర్వాత తప్పు లేకపోతే ఏదన్నా నిరపరాధుల్ని రక్షించేందుకు ప్రయత్నం జరుగుతుంది. కానీ అపరాధిగా ఒకవేళ అక్కడ ఉన్న కోర్టులు డీల్ చేసాయి కాబట్టి అన్లెస్ మన కోర్టు ఏదైనా చెప్తే తప్ప ఏమీ చెప్పడానికి లేదు. సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. అర్జెంటుగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయమని, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజున సుప్రీంకోర్టు దాన్ని విచారణలోకి తీసుకుంది. ఈ రోజు దాని మీద ఒక రకమైనటువంటి ఏదో ఒక రకమైన సమాధానం చెప్పబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ ఉరిశిక్షను ఆపేయమని భారత ప్రభుత్వం కోరాలి ఏమని చెప్పి ఒకవేళ చెప్పగలిగితే అది సాధ్యమవుతుంది. లేదా వాళ్ళు కోరుకున్నంత డబ్బు గవర్నమెంట్ ఇవ్వగలిగిన, వాళ్ళు ఎంత అయితే కోరుతున్నారో అంత డబ్బుని గవర్నమెంట్ ఇవ్వగలిగిన, ఆ కుటుంబం ఏం కోరుతుందో తెలుసుకొని దాని ప్రకారం ఏర్పాటు చేయగలిగినా ఆ అమ్మాయి రక్షించబడే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటుగా ఎవరైనా అంత డబ్బు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఈ రెండు విషయాల్లోనే, ఒకటి ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల అక్కడున్న ప్రభుత్వం విని, భారత ప్రభుత్వం పెద్దది కాబట్టి, మన దేశం చాలా పెద్దది కాబట్టి, ఏమని చాలా చిన్న దేశం కాబట్టి ఆ చిన్న దేశం పెద్ద దేశానికి విలువిచ్చి ఉరిశిక్షణ ఆపగలిగితే దౌత్యం ఫలించినట్టయితే సాధ్యం అవుతుంది. లేదంటే ఆ కుటుంబం కోరుకున్నంత డబ్బుని ప్రభుత్వం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ సమకూర్చినట్టయితే బయటపడుతుంది. ఈ రెండే తప్ప ఇంకో మార్గం లేదు. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఒక్కటే అవకాశం ఉంది అంటారా సార్? ఇప్పుడు కనుక వాళ్ళ ఆఫర్ ని కనుక ఓకే చేస్తే ఉరిశిక్ష రద్దు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మామూలుగా ఒక్కసారి ఉరిశిక్ష పడ్డాక రద్దు అవుతుందా సార్? గతంలో జరిగాయి అంటే అక్కడ ఆ దేశంలో అది ఒక పాలసీ. ఏం పాలసీ అంటే, ఏ కుటుంబానికైతే అన్యాయం జరిగిందో, ఏ కుటుంబంలోంచి వ్యక్తి చనిపోవడం కానీ ఆ వ్యక్తికి ఏదన్నా నష్టం జరిగితే ఆ కుటుంబం విజ్ఞప్తి చేయాలి, ఆ కుటుంబం ఒప్పుకోవాలి. వాళ్ళకి డబ్బు ఏదో మాకు దాని కాంపెన్సేషన్ మాకు ఇచ్చారు కాబట్టి మాకు నచ్చింది, డబ్బు లేకపోతే ఏదైనా ప్రయోజనం ఏదో మొత్తం మీద కుటుంబం ఏం చెప్పాలంటే ఈ ఉరిశిక్షను రద్దు చేయండి, మేము మా వ్యక్తి చనిపోయినప్పటికీ మేము దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఉరిశిక్షను రద్దు చేయమని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తే రద్దు చేస్తుంది. ఆ అవకాశం అక్కడ ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? మన ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కానీ లేకపోతే వాడికి తగినంత డబ్బు, వాడు కోరుకున్నంత డబ్బు ఇవ్వడం కానీ జరిగినప్పుడే సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ.